గోపాలపట్నం శివారు చంద్రనగర్లో పేలుడు ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇప్పటికే జీవీఎంసీ కలెక్టర్ తో పాటు జీవీఎంసీ కమిషనర్ తో పాటు జిల్లా కలెక్టర్ కూడా వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్తున్నారు. అయితే మనం అదే ప్రాంతంలో ఉన్న ఒక శివ అనే వ్యక్తి ఒక ఇంట్లో అతికుంటూ ఏదైతే స్థానికులకు అవసరాలు ఉంటాయో ఆ అవసరాలకు తగ్గట్టు బాణాసంచి అప్పుడప్పుడు ఇస్తారు. అయితే ఇటీవల చూసుకుంటే కాకినాడ సమీపన జరిగిన ఘటన నేపథ్యాన అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా బాణాసంచ తయారీ గాని విక్రయాలు గాని జరపకూడదని అధికారులు ఆదేశాలు జరిపారు. అయినప్పుడు కూడా ఇక్కడ ఏ రకంగా కొనసాగుతుంది అనే అంశంపై ఇప్పటికే ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. అయితే స్థానికంగా అవసరాల కోసం ఆయన తీసుకొచ్చినట్టు చెప్తున్నప్పుడు కూడా ఈ పేలుడు ఎలా జరిగింది అన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి ఇది G+3 అంటే 3వ ఫ్లోర్ లో ఉన్న ఈ ఇంట్లో దీనికి సంబంధించి బాణసంచ కొంత ఉంచడం జరిగింది. అయితే అదే ఒకసారిగా పేలుడు జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే రాత్రి 8 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన నేపథ్యాన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రావడంతో మంటలను అదుపు తీసుకొచ్చారు. అయితే ఇది పూర్తిగా జనావాసాల మధ్య అలాగే రైల్వే స్టేషన్ అంటే సింహాచలం రైల్వే స్టేషన్ కి కోతవేటు దూరంలోనే ఈ ఇల్లు కూడా ఉంది. అయితే స్థానికంగా బాంబుల శివ అనే పేరు ఈ వ్యక్తికి ఉంది. నిజానికి ఈ విక్రయాలు చేసిన వ్యక్తి ఉన్నట్టు సమాచారం ఉన్నట్టు వారికి ముందస్తుగా అలర్ట్ చేయడం అలాగే ఇలాంటి వ్యవహారాలు జరగకుండా ఉండాలని అధికారులు సూచించాల్సిన అవసరం ఉంది. అయినప్పుడు కూడా ఈ ఘటన జరిగింది. నిజానికి చూసుకుంటే ఏపీ ప్రభుత్వం కాకినాడలో ఘటన జరిగిన వెంటనే అన్ని ప్రాంతాల్లో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇలాంటి అంశాలపై ఆరా తీయాలని విచారణ ఇవ్వాలని నివేదిక కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. అయితే కొందరు మాత్రమే వీటికి సంబంధించి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ జరిగిన ఘటన నేపథ్యాన్ని ఈ ప్రాంతానికి చెందిన పోలీసులు అలాగే ఎక్సైజ్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది జీవీఎంసీ సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఈ రకంగా ఒక ప్రాముఖ్యత ఉన్న వ్యక్తి ఈ రకంగా విక్రయాలు గతంలో జరిపిన నేపథ్యాన ఖచ్చితంగా అతని ఇల్లు అలాగే అతను నిర్వహిస్తున్న వ్యవహారంపై ఒక నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ భిన్నంగా అధికారులు నిర్లక్ష్యంగా ఉండడం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. మరోవైపు ఎవరైతే శివ ఉన్నారో అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే దీనిపై ఎవరు మాట్లాడడానికి ఆసక్తి చూపినప్పుడు కూడా ఈ ఘటనపై మాత్రం ఈ ప్రాంత కాలనీ వాసులు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం కానీ ఇతర నష్టాలు జరిగినప్పుడు కూడా ఈ రకమైన వ్యవహారం జరగడంపై మాత్రం ఆందోళన వ్యక్తం అవుతుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, చంద్రనగర్ నుంచి.